what's up, good evening, welcome back to Juhit Vlogs, welcome back to one more vlog. కిచెన్ అంతా చాలా ఖాళీ కనిపిస్తుంది కదా. మొత్తం కిచెన్ అంతా టోటల్ ఎంటీ చేసేసి మనం మొత్తం అన్నీ అక్కడ పెట్టేసినాం ప్రస్తుతానికి టేబుల్ మీద. రీజన్ ఏంటంటే స్ప్రే చేయించాము బికాజ్ రెడ్ హ్యాండ్స్ ఎర్రజీమలు చాలా ఎక్కువ. మొన్న అయితే మొత్తం ఆ పై నుండి ఇదంతా ఒకటే లైన్లో వెళ్ళడం చూసినా అనమాట. మళ్ళీ నెక్స్ట్ రోజు చూస్తే లేవు, కానీ నాకు అది ఉంటే మనసులో అదే ఫీలింగే ఉంటుంది అనమాట, ఎక్కడో ఉన్నాయని చెప్పేసి. అందుకే నిన్న బుక్ చేశాను అనమాట. అర్బన్లో బుక్ చేస్తే వాళ్ళు మొత్తం కిచెన్ అంతా ఎంటీ చేసేసి స్ప్రే చేసి వెళ్ళారు. కొన్ని సామాన్లు డైనింగ్ టేబుల్ మీద పెట్టాను, ఇంకొన్ని వచ్చేసి గెస్ట్ రూమ్లో పెట్టినాను. అందుకే ఈరోజు మార్నింగే లేచాను అనమాట 7కి. ఇదంతా అవుతుందని నాకు తెలియదు కాబట్టి దోశకు నానబెట్టాను. ఇప్పుడు ఇన్ని పనులు ఉన్నాయి మార్నింగ్. అండ్ ఈరోజు మామయ్య బర్త్డే కూడా. సో అక్కడికి కూడా దర్శన్ ప్లాన్ చేస్తున్నాడు. దాంతో నాకేం ఎక్కువ పని లేదు కాబట్టి నేను అంత లోపల త్వరగా లేచి ఇంట్లో పనులన్నీ చూసుకుందామని చెప్పేసి పెసరట్టుకు వేసాను అనమాట. ఇది ఆల్రెడీ రెసిపీ నేను చూపించినట్టున్నాను. అది ప్లస్ ఇంకా కొన్ని షూట్ చేసే పనులు ఉన్నాయి. దర్శన్ ఇప్పుడు ఫ్రెష్ అప్ అవుతున్నాడు కాబట్టి తను లేచి తన పనులన్నీ చూసుకునే లోపల ఈరోజు మన టాస్క్ అన్నీ మనం కంప్లీట్ చేయాలి. అండ్ నిన్న స్ప్రే చేసినప్పుడు అయితే లిటరలీ ఎంత స్మెల్ వచ్చింది తెలుసా. వాళ్ళు చెప్పారనమాట ముందే 2 స్టెప్ ప్రాసెస్ అది. ఫస్ట్ సిట్టింగ్లో స్ప్రే చేసి వెళ్తారంట. ఒక 2-3 అవర్స్ కిచెన్ అంతా అట్లనే వదిలేయాలన్నమాట. కానీ 2-3 అవర్స్ తర్వాత నేను చూసినా కూడా ఆ లిక్విడ్ అనేది అట్లనే ఉంది. అండ్ ఆ లిక్విడ్ మొత్తం చిమ్నీకి అంతా స్ప్రే చేశారు. చూసారా ఎంత మరకలు ఉందో. మొత్తం కబోర్డ్స్కి వాల్స్కి అంతా స్ప్రే చేశారు. ఈరోజు మా హౌస్ హెల్ప్ వాళ్ళు వస్తే ఇల్లు అంతా పక్కన పెట్టేసి ఫస్ట్ కిచెన్ ఒకటే క్లీన్ చేసినా చాలు నాకు. చూద్దాము. అండ్ దాంతోపాటు 2-3 అవర్స్ తర్వాత చూసాను కదా, లిక్విడ్ అట్లనే ఉండిందనమాట. ఓకే, నైట్ అంతా డ్రై అవ్వని అని చెప్పేసి డ్రై చేసేసాను అనమాట. వాళ్ళు వెళ్ళే ముందే చెప్పారు, వెట్ క్లాత్తో ఏం తుడ్చకండి, నార్మల్ డ్రై క్లాత్ తీసుకొని తుడ్చేయండి మొత్తం అంతా. ఇదేంటి విమ్ అట్లాంటివి ఏమి వేయకండి, విమ్ కాదు స్ప్రేస్ అట్లాంటివి ఏమి వేయద్దండి, ఆ ఎఫెక్ట్ అట్లనే ఉండాలంటే జస్ట్ నార్మల్ వెట్ క్లాత్ తీసుకొని అంతా తుడిచేసేయండి అన్నారు. ఓకే అని చెప్పాను. అండ్ దాంతోపాటు 14 days తర్వాత ఇంకొకటి ఉంటుంది, అప్పుడు వచ్చి మొత్తం జెల్ అంతా అప్లై చేస్తారు. సో దట్ నెక్స్ట్ ఫర్దర్గా ఇట్లా కాక్రోచెస్ లేవు. ఆ రెడ్ హ్యాండ్స్ ఒకటే ఎక్కడి నుండి వచ్చినాయి నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. వాళ్ళైతే బయట వాషింగ్ మిషన్ దగ్గర వెట్ ఉంటుంది కదా, సో అక్కడ నుండి వస్తున్నాయి అన్నారనమాట. అక్కడ కూడా స్ప్రే చేసేసారు. ప్రస్తుతానికి ఆ టెన్షన్ తగ్గింది. నాకు ఇంట్లో అట్లా ఏమన్నా ఉంటే అసలు ఇంకా వర్క్ కూడా చేయాలనిపించదు. అందుకే మొత్తం కిచెన్ అంతా చాలా ఖాళీగా ఉంది. సో నా బ్రెయిన్లో అంతా ఒకేసారి మల్టిపుల్ యాక్షన్స్ ఫంక్షన్ అవుతున్నాయి కాబట్టి పొద్దున్నే కాఫీ మిషన్ ఒకటి రెడీ చేసుకున్నాను. ఇది మొన్ననే తీసుకున్నాను కదా, చెక్ చేస్తున్నాను ఇంకా. సో లెట్స్ ప్రిపేర్ ఎస్ప్రెసో అండ్ స్టార్ట్ దిస్ డే. హాయ్ దర్శన్, గుడ్ మార్నింగ్. స్నానం చేస్తాను, ఇంకా చేయలేదా? నా ఎస్ప్రెసో రెడీ అయింది. నీకేమైనా కావాలా? నాకేం వద్దు, తాగు పర్లేదు. నా ఎస్ప్రెసో నేనేం ఫీల్ గాను. వద్దు నాకు. ఎందుకు? చాలా టేస్ట్ బాగుంటుంది కదా గైజ్. అలవాటు అయిన వాళ్ళకైతే బాగానే ఉంటుంది. నేను కూడా తాగుతా అంటే కానీ ఇప్పుడు కానీ అయితే పర్లేదు. నాది టేస్ట్ చూసుకో కావాలంటే. తాగు పర్లేదు. స్మెల్ చూడు, కాఫీ స్మెల్ ఎంత బాగా వస్తుంది. పో చాలా పనులు ఉన్నాయి ఈరోజు నాకా. నేను ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసినాను. దర్శన్ డాలీ అయితే సోఫాలో ఉన్నారు. ఇంకా అందులోపల నేను ఫ్రెష్ అప్ అయి పూజ చేసేద్దామని చెప్పేసి ఈ డ్రెస్ అనుకుంటున్నాను అనమాట. నిన్న హాల్ వీడియోలో చూపించినట్టున్నాను. వెరీ క్యూట్, కంఫర్టబుల్గా ఉంటుంది. సో త్వరగా ఫ్రెష్ అప్ అయిపోయి ఐల్ క్యాచ్ యూ. ఓకే, త్వరగా ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇప్పుడు డైరెక్ట్గా మాయిశ్చరైజర్ అప్లై చేస్తాను. ఆయుగా కాశ్మీరీ సాఫ్రన్ మాయిశ్చరైజింగ్ క్రీమ్. యాక్చువల్గా దీని గురించి నేను ఒక క్లెయిమ్ చూసాను అండి. 2 weeksలో స్కిన్ మంచిగా గ్లో వస్తుంది అని చెప్పేసి ఒక క్లెయిమ్ చాలా మంది చేశారు. సో దానికోసమే నేను ఆల్మోస్ట్ కొన్ని వీక్స్ నుండి ఇది ట్రై చేస్తున్నాను అనమాట. నా స్కిన్కి ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి నేను కూడా కొంచెం డిఫరెన్స్ అయితే పక్కా చూసాను. అండ్ ఇప్పుడు ఇది అప్లై చేసేస్తాను. ఈ మాయిశ్చరైజర్లో నాకు నచ్చింది ఏంటంటే దిస్ ఇస్ మేడ్ విత్ కాశ్మీరీ సాఫ్రాన్, దాంతోపాటు జాస్మిన్ కూడా ఉంటుంది అనమాట. సో దాంట్లో ఏంటంటే రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. స్కిన్ మంచిగా ఇల్యూమినేటెడ్గా మాయిశ్చరైజర్గా ఉంచుతుంది. సో అప్లై చేసిన వెంటనే చాలా లైట్ వెయిట్ అనిపిస్తుంది అనమాట. గ్రీజీగా ఉండడం కానీ అలాంటిది ఏం లేదు. వెరీ నాన్ గ్రీజీ టెక్స్చర్. అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే ఇది మనకు కంప్లీట్లీ వీగన్ అనమాట. క్రూయాలిటీ ఫ్రీ కూడా, 100%
న్యాచురల్. ఇది డర్మాట్ కూడా టెస్ట్ చేసింది కాబట్టి మన స్కిన్ మీద ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఏ స్కిన్ వాళ్ళైనా యూజ్ చేయొచ్చు అనమాట. అండ్ ఫార్ములా కూడా మనకి ఇది కోల్డ్ ప్రెస్డ్ ఎక్స్ట్రాక్టెడ్ అనమాట. సో విచ్ ఈస్ ఆల్సో రియలీ రియలీ నైస్. స్కిన్ కి ఎంత కావాలో అంత పర్ఫెక్ట్ గ్లో వచ్చేసింది. నెక్స్ట్ ఇంకా సన్ స్క్రీన్ అప్లై చేస్తున్నాను. వెరీ ఇంపార్టెంట్, ఆయుగా కాశ్మీరీ సాఫ్రాన్ సన్ స్క్రీన్. ఇందులో మనకు జాస్మిన్ కూడా ఉంటుంది అనమాట, మన గ్లోని అట్లే డబల్ చేస్తుంది. అలాగే ఇందులో SPF 50 ఉంది, PA++++. మనకు సన్ నుండి మంచి ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. సన్ స్క్రీన్ కూడా అంతే, చాలా లైట్ వెయిట్ ఉంటుంది, ఫాస్ట్గా స్కిన్లోకి అబ్జర్వ్ అయిపోతుంది అనమాట. అప్లై చేసిన వెంటనే స్టిక్కీగా ఉండడం కానీ అలాంటిది ఏమి ఉండదు, ఆయిలీగా కూడా అస్సలు ఉండదు అనమాట. సో నేను చెప్పినట్టే ఇందులో మనకి SPF 50 ఉంటుంది కాబట్టి మనకు హార్మ్ఫుల్ UVA అండ్ UVB రేస్ నుండి ప్రొటెక్షన్ ఇస్తుంది అనమాట. అండ్ దీంట్లో మనకు కాశ్మీరీ సాఫ్రాన్ ఉండడం వల్ల స్కిన్లో ఆ న్యాచురల్ గ్లో అనేది ఉంటుంది ఆబ్వియస్గా. ఓకే, స్కిన్ ప్రెప్స్ అన్ని కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు త్వరగా రెడీ అయిపోయి ఫుల్ అవుట్ఫిట్ లుక్ అంతా చూపించేస్తాను. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆయుగా ప్రోడక్ట్స్ తీసుకోవాలి, మీరు కూడా ట్రై చేయాలి అనుకుంటే ఇక్కడ నా కూపన్ కోడ్ డిస్ప్లే చేస్తూ ఉంటాను అనమాట. సో అది యూస్ చేస్తే మీకు ఆయుగా వెబ్సైట్లో 10% ఆఫ్ వస్తుంది. సో మీకు కొంచెం డిస్కౌంట్ వచ్చినట్టు ఉంటుంది అండ్ మీరు కూడా ఈ అమేజింగ్ ప్రోడక్ట్స్ ట్రై చేయొచ్చు. ఆల్ ద లింక్స్ విల్ బీ ఇన్ ద డిస్క్రిప్షన్. సో త్వరగా రెడీ అవుతా. ఇప్పుడే బయలుదేరినామండి. టైం ఆల్రెడీ 3:30 అయింది. ఇంకా లంచ్ ఏం చేయలేదు. యాక్చువల్గా కేక్ దర్శన్ 12:30కే చెప్పుకున్నాడు, కాకపోతే వాళ్ళు లేట్ చేసినారనమాట. సో అవేదో లాస్ట్లో ఫైనల్ టచ్ అప్స్ చేసే లోపల ఇంకా లేట్ అయిపోయింది. మా అత్తయ్య వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు అక్కడ, వాళ్ళు కూడా లంచ్ చేయలేదు ఇంకా. సో ఇప్పుడు ఆన్లైన్లోనే ఏమన్నా ఆర్డర్ చేసేస్తాం. యాక్చువల్గా అనుకునేది అయితే లంచ్కి ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి అని అనుకున్నాము, కాకపోతే ప్లాన్ కొంచెం చేంజ్ అయిపోయింది. బికాస్ బర్త్డే రోజు మా మామయ్య కోసం చాలా మంది ఎక్కువ వస్తారనమాట, కేక్ కట్ చేయించేకి అంతా ఫ్రెండ్స్. అలాగే ఇదేంటి కన్నడ యాక్టివిస్ట్. సో వాళ్ళు చాలా ఎక్కువ మంది ఇంటికి వస్తారు అండ్ వాళ్ళని కూడా మా మామయ్యకి డిసప్పాయింట్ చేసే ఇష్టం లేదు. సో ఎంతైనా ఈ రోజు వాళ్ళ బర్త్డే కదా, వాళ్ళకి నచ్చిన వాళ్ళ స్టైల్లోనే చేద్దాము అనుకున్నాము. అమ్మకి ఏం చేస్తాను అమ్మా అంటే ఇట్లా కూర్చున్న డాడీ అంటే మీ డాడీ పనుకున్నాడు. అవునా, ఇంకేం చేస్తారు మన కోసం ఇంతసేపు వెయిట్ చేసి. డాలీకి నాకైతే లిటరలీ చాలా ఆకలేస్తుంది. దట్టు మేము స్విమ్మింగ్ ఒకటి వెళ్ళాం కదా, అదొకటి, కేక్ ఒకటి మీద పెట్టుకున్నాను. స్లోగా డ్రైవ్ చేయ దర్శన్, ఓకేనా? అందుకే స్లోగానే పోతున్నా. కోకోనట్ వాటర్ ఏమైనా తాగేసి వెళ్ళి ఎక్కడైనా జయనగర్ అంట. ఇంకా జయనగర్ నుండి ఇంటికి లిటరలీ 5-10 మినిట్స్ కూడా పట్టదండి. ప్రస్తుతానికి ఆకలి తీరేకి అడిగితే దర్శన్ ఇట్లా పోస్ట్ పోనింగ్ లో నెక్స్ట్ లెవెల్ ఉంటాడు. అండ్ దగ్గరలో ఏది లేవు పాపా గైస్, కోకోనట్ వాటర్ ఎక్కడైనా దొరుకుతాయిలే కానీ ఇప్పుడు నేను ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే, కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత మేము ఏదైనా మాల్కి వెళ్దాం అనుకుంటున్నాం అండి. నేను, అత్తయ్య, దర్శన్, డాలీ, మా మామయ్య వచ్చినారు అనుకోండి, అదొద్దు ఇదొద్దు నాకేం వద్దు అంటూ ఉంటారు. వీ జస్ట్ వాంట్ టు బై స్మాల్ గిఫ్ట్ ఏదైనా. సో ఏదైనా గిఫ్ట్ తీసుకున్నాము అని చెప్తున్నాను అనమాట దర్శన్కి. అదే ఆలోచిస్తున్నాం ఏం తీసుకోవాలా అని. లిటరలీ అబ్బాయిలకి అయితే అసలు ఏం తీసుకోవాలో థాటే రాదు. దర్శన్ కూడా అంతే గిఫ్ట్ ఆలోచించాలంటే నాకు ఎంత కష్టం తెలుసా. వాచ్ ఇచ్చినాము మొన్ననే, షూస్ మొన్ననే ఇచ్చినాము, ఇంకేం వాడతారు. నేనేమనుకున్నాను తెలుసా దర్శన్, గాగల్స్ ఇద్దామా అనుకున్నా మంచివి ఏమైనా, కాకపోతే సైట్ ఉంది కదా. సో సైట్ ఉంది అందుకు పెట్టుకోరు, అది యూజ్ ఎక్కువ అవ్వని ఊరికే వదిలేస్తున్నాను. లేదంటే మంచి జార్డన్స్ ఏమన్నా ఇద్దామా, వాకింగ్ కి రెగ్యులర్ గా వెళ్తారనమాట. సో మళ్ళీ షూస్ అవుతాయా అని ఇట్లుంటది అనమాట కన్ఫ్యూజన్. ఏమంటారు తెలిసిన, ఇప్పుడు ఏమన్నా షూస్ అంటే ఉంది కదా నాకెందుకు, అది మొన్ననే 2 pairs కొత్తవి తీసుకున్నారు, మనము 2 pairs తెచ్చినాం కాబట్టి షూస్ అంతా వర్కౌట్ కాదు. వాచ్ అయితే ఇవ్వచ్చు బికాస్ వాచ్ ఒకటే ఇచ్చినాము అండ్ ఒకటే మోడల్ ఎప్పుడు వేసుకోలేరు కదా. లాస్ట్ టైం బ్లాక్ అండ్ గోల్డ్ కాంబినేషన్ ఇచ్చినాం కదా, ఈసారి కొంచెం డిఫరెంట్ గా చూద్దాం. DW బాగుంటుంది బ్రాండ్, అదొకటి చూద్దాం. ఫస్ట్ అయితే ఫుడ్ గైజ్, ఫుడ్ లేకపోతే నాకు కోపం వచ్చేస్తుంది తెలుసా. లిటరల్లీ టైం కి లేదంటే ఫుడ్, దర్శన్కి బాగా తెలుసులేండి, ఇప్పటికి అలవాటు అయిపోయింది. అసలు ఫ్రస్ట్రేషనే ఉండదు అనమాట, కానీ ఫుడ్ కానీ లేట్ అయితే ఏదేదో గుర్తు చేసుకొని మరి ఎగురుతాను అనమాట. అంటే ఆకలి కోపం. దర్శన్, యూ హ్యావ్ టు బీ కైండ్, ఓకేనా? ఐఎమ్ బీయింగ్ వెరీ పేషెంట్, ఓకే? లేదంటే ఆకలి అయినప్పుడు నేను మామూలుగా ఒక విచిత్రమైన మనిషిని అయిపోతానండి. నాతో పాటు చాలా మంది రిలేట్ అవుతాడు తెలుసా లిటరలీ. ఎస్ గైస్, లెట్స్ గో. డాలీకి అయితే మాట్లాడే కూడా ఓపిక లేదు.
ఏం స్పెషల్ కేక్ చూపిస్తా చూడు. ఆ స్పెషల్ కేక్ కి పప్పు అనే రియాక్షన్. హ్యాపీ బర్త్డే. మా అత్తయ్య చూడండి ఇక్కడ కొంచెం పెద్ద కత్తి తీసుకురాండి అంటే ఇది సరిపోతుందా అని చెప్పి తీసుకొని వచ్చినారు. అమ్మా హలో ఆ సైజ్ కి ఆ కత్తి ఉండాలే కరెక్ట్ గా. మా అత్తయ్య రియాక్షన్ కూడా ఇంపార్టెంటే కాబట్టి అందరు ఉండాలి ఇక్కడే. ఓకేనా? కార్ లో వచ్చినప్పుడు కేక్ కొంచెం జరిగింది బట్ ఏమి డిస్ట్రాక్షన్ అయితే కాలేదన్నమాట. కింద పడిపోతుంది అది పక్క బ్లూ లైట్ బెళ్ళ. ఈ దర్శన్ నన్ను ఇట్లా అల్లాడిస్తా అంటే కింద పడిపోతుందేమో నాకు భయం వేస్తా ఉంది. ఇదే కేక్. ఎంత జాగ్రత్తగా తీసుకొచ్చినా ఈ కేక్ కొంచెం కదిలింది చూడండి. ఇంకా ఎట్లనో సైడ్కి అంతా క్రీమ్ వెళ్ళిపోలేదు, అట్లనే ఉంది. అండ్ మావయ్యకి అయితే అసలు ఐడియా కూడా లేదనమాట మేము ఎందుకు ఇంత లేట్ వచ్చినాము, కేక్ ఎందుకు ఇంత లేట్ అయింది, అసలు కేక్ తెస్తున్నామని కూడా తెలియదులేండి. సో వాళ్ళు దీనికోసమేనా మీరు ఇంత లేట్ వచ్చినారు అనుకుంటున్నారు. అండ్ యాక్చువల్గా కింద వాళ్ళ ఫ్రెండ్స్ అందరు వస్తున్నారు అని చెప్పాం కదా, అక్కడికి డెకరేషన్ కూడా అనుకున్నాం అనమాట. లాస్ట్ టైం సెలబ్రేట్ చేసినప్పుడు చేశారు కదా, వాళ్ళు చాలా బాగా చేశారు. సో అనుకున్నాము కానీ ఇంకా టైం లేకుండా మావయ్య కూడా వద్దొద్దు ఎందుకు మావి ముందువే ఉన్నాయన్నమాట డెకరేషన్వి, అవి యూజ్ చేసేస్తాము అని చెప్పారు. Happy birthday! Happy birthday to you. Happy birthday to you. Happy birthday to dear Papa. Happy birthday to you. Guys, మా అత్తయ్య మామయ్య కోసం స్పెషల్ గా గిఫ్ట్ తీసుకొచ్చినారండి. అది ఇంకొంతసేపట్లో ఇస్తారనమాట. ఓకే, అదేంటో నాకు తెలుసు, దర్శన్ కూడా తెలుసు. క్రీమ్ ఎక్కువైందంట కానీ దర్శన్ ఈ రోజు క్రీమ్ చాలా తక్కువ వేపించాడు. బికాస్ మా ఇంట్లో ఎవరు క్రీమ్ అస్సలు తిండు. క్రీమ్ ఉంటే కేక్ ఇక్కడ సైడ్ కట్ చేసేస్తారు తెలుసా. క్రీమ్ అంతా తీసేసి ఓన్లీ లోకల్ స్పాన్. ఫస్ట్ మనకే ఏం చేసినా కొడుకున్నా కూడా కూతురికే ఫస్ట్ ప్రిఫరెన్స్. ఈ రోజు హైలైట్ విషయం ఏంటంటే ఓకే ఓకే తర్వాత చెప్తాను ఆయన వెయిట్. ఓకే, సో ఇప్పుడు మా అత్తయ్య గిఫ్ట్ అని చెప్పినాను కదా, గిఫ్ట్ నువ్వు కొంచెం సైడ్ కి వస్తే కదా గిఫ్ట్ కనబడుతుంది. బ్రేస్లెట్ తీసుకొచ్చినారు మా మావయ్య కోసం అని చెప్పేసి. కమ్ హియర్ డాలీ. చిన్న గిఫ్ట్ మా అత్తయ్య సైడ్ నుండి అనమాట ఇది. అండ్ ఇంకోటి ఏంటంటే గోల్డ్ ఎక్కడి నుండి వచ్చింది తెలుసా దర్శన్ కి ఇంట్రెస్ట్ ఇక్కడ నుండి. మా మావయ్యకి గోల్డ్ అంటే చాలా ఇష్టము. సో అదే అట్లా సర్క్యులేట్ అయ్యి దర్శన్ వరకు వచ్చింది. ఇప్పుడైతే అసలు డాడీ ప్రిఫర్ చేయట్లేదు. ఇది తీసేయచ్చు కదా, అది కూడా ఉండని వాళ్ళంట. మేలు కాకు
ఓకేనా. ఇందాక చెప్తున్నాను కదా, ఏం చెప్తానంటే మా మామయ్యని భయపెట్టినాను ఇందాక. నేను ఏమైందంటే మేము వచ్చేసరికి పడుకొని ఉన్నారు, సరే లేద్దామని చెప్పేసి పైకి వెళ్ళినా అనమాట. పడుకొని ఉంటే నేను ఏం చేసినాను, అప్పుడప్పుడు ఇట్లా తింగర్ పనులు మనకు అలవాటే కదా, హెయిర్ అంతా ఇట్లా వేసేసినాను. ఇట్లా వేసి ఇట్లా దగ్గరికి పోయి ఉన్నానమాట. అంత భయపెట్టాలి అని కాదు. అదే టైంకి దర్శన్ కాల్ చేసినాడు కరెక్ట్ గా. ఇట్లే కాల్ ఏదో రింగ్ అయింది కదా అని చెప్పేసి ఇట్లా లేచి చూసేసరికి నేను ఈ అవతారంలో ముఖం ఇట్లుంటే ఎట్లుంటది చెప్పండి. ఎంత భయపడినాడు తెలుసా, భయపెద్దావు ఇద్దరు వాళ్ళైతే లేచి అయ్యో 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 లిటరల్లీ ఇదే ఎక్స్ప్రెషన్ ఉంది వాళ్ళది. సో వాళ్ళు ఒక్క నిమిషం నేను ఎక్కడో ఉన్నాను అనుకుంటా. అండ్ డాలీ ఇంకా కేక్ తినిపించలేదు. గివ్ మీ ద ఫుడ్. బర్త్డే అయితే ఇట్లా సింపుల్గా అయిపోయింది. అండ్ దాని తర్వాత ఏదైనా డిన్నర్కి వెళ్దాం అనుకున్నాము టైం ఉంటే, కానీ ఆ రోజు మామయ్య ఫుల్ బిజీగా ఉన్నారనమాట. అండ్ దర్శన్ అయితే ఇక్కడ గిఫ్ట్ ఏది తీసుకోవాలి అని కన్విన్స్ చేస్తున్నారు. సన్ గ్లాసెసా, షూజా, లేదంటే వాచ్ అని చెప్పేసి. లాస్ట్ మినిట్లో మేము అడగాల్సి వచ్చింది, బికాజ్ వాళ్ళు ఏది ఎక్కువ యూస్ చేస్తే అది ఇస్తేనే ఆ గిఫ్ట్కి వర్త్ ఉంటుంది అనేది నా పర్సనల్ ఫీలింగ్. నేను ఇది చాలాసార్లు చెప్పినట్టున్నాను. నచ్చింది ఏది ఇస్తే బెటర్. చూడండి, మేము ఫస్ట్ స్టార్టింగ్లో వాచ్ అనుకున్నాం కదా, కానీ వాచ్కి ఫిక్స్ అవ్వలేదు. నేను 2 చిట్స్ ఏవో చూపించాను అనమాట. రెండిట్లో మీకు ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకోండి అని చెప్పేసి వాళ్ళు షూస్ పిక్ చేశారు. దాని తర్వాత నేను చూపించాను వాచ్ కూడా ఉంది, కావాలంటే మీరు వాచ్ కూడా తీసుకోవచ్చు అంటే, లేదు వాచెస్ నేను ఎక్కువ వాడను, షూస్ అయితేనే బెటర్ అని చెప్పేసి చాలా కన్విన్స్ చేసిన తర్వాత ఒప్పుకున్నారు. జయనగర్లో పార్కింగ్ కష్టాలు మామూలుగా ఉండవు అనమాట కదా. డాలీ జూలీ కాల్ చేసింది. మేమా ఇప్పుడు అంకుల్ బర్త్డే కోసం గిఫ్ట్ కొంటున్నాం. ఈడే ఉన్నా నేను, అక్కడున్నారు. మేము ఎట్లుంటామో మాకు క్వైట్ ఆపోజిట్ ఉంటారనమాట. మేము ఎక్కువ షాపింగ్కి వాటికి కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తాము గిఫ్ట్స్ ఇవ్వడానికి. సో మా మామయ్య ఏంటంటే గిఫ్ట్స్ ఇచ్చినా కూడా వాళ్ళ కోసం వాళ్ళు ఏం సెలెక్ట్ చేసుకోరు, పేరెంట్స్ అందరు అంతే కదా. సో పూమా స్టోర్కి వెళ్ళామన్నమాట జయనగర్లో. ఫైనల్లీ పార్కింగ్ ఏదో దొరికినట్టుంది మాకు, అక్కడ పెట్టేశాము. సో ఇక్కడ బేస్మెంట్ ఉండింటే ఇంకా బాగుండేది, కొంచెం ప్రశాంతంగా చూసేవాళ్ళము. మా పాటికి మేము చూస్తున్నాము. మామయ్యని అడిగామన్నమాట, ఏది కావాలో చూడండి, సెలెక్ట్ చేయండి అంటే, లేదు నువ్వే సెలెక్ట్ చేసేసాయి, నువ్వేది సెలెక్ట్ చేస్తే అది తీసుకుంటాను అంటున్నారు. అండ్ నాకు నచ్చినవి కంఫర్టబుల్గా ఉండేటివి కొన్ని సెలెక్ట్ చేశాను అనమాట. సో ఒక 4-5 నేను దర్శన్ అమ్మ కలిసి సెలెక్ట్ చేసింటే అందులో వాళ్ళకి ఏది నచ్చితే అది తీసుకోమని చెప్పామన్నమాట. వాళ్ళు నచ్చిండే తీసుకోమంటే ప్రైజులు చెక్ చేస్తున్నారండి. అబ్బాయిని అడుగుతున్నారు, ఈ ప్రైస్ ఎంత, ఈ ప్రైస్ ఎంత అని చెప్పేసి. అబ్బాయికి మేము ముందే చెప్పుకున్నాం అనమాట, నువ్వు ప్రైజెస్ అయితే ఏవి రివీల్ చేయొద్దు, లాస్ట్లో బిల్లింగ్ అప్పుడు కావాలంటే మేము చూసుకుంటాము అని చెప్పేసి. సో అదే మొత్తానికి గ్రే కలర్ది ఒకటి చాలా బాగా నచ్చింది. ఐ థింక్ ఆల్రెడీ వేసుకున్నారు అనుకుంటాను. సో అది కంఫర్టబుల్గా కూడా ఉంది అండ్ కొత్త మోడల్ కూడా. వైట్ మీదకి గ్రే మీకు అంత సరిగ్గా కనిపించకపోవచ్చు కానీ ఇట్స్ ఎ వెరీ నైస్ మోడల్. నిజంగా నాకైతే బాగా నచ్చింది. మా వైపు కూడా ఇన్ఫ్యాక్ట్ అదే నచ్చి లాస్ట్కి ఇంకా అదే ఇప్పుడు వేసుకున్నారు చూడండి, అది సెలెక్ట్ చేసుకున్నాము. అండ్ లాస్ట్లో కన్ఫ్యూజన్ ఉండింది, ఈ కలరా ఆ కలరా అని చెప్పేసి. దర్శన్కి ఈ బ్లూ కలర్ ఉంది చూసారా, అది నచ్చింది. అండ్ మా వైపు అయితే గ్రే నచ్చింది, బ్లూ కూడా బాగానే నచ్చింది. కానీ కన్ఫ్యూజ్ అంటే వాళ్ళు రోజు వైట్ అండ్ వైట్ వేసుకోరు కదా, కింద జీన్స్ వేసుకుంటారు. సో అన్నిట్లోకి సెట్ అయ్యి తీసుకోవాలని చెప్పేసి ఫైనల్లీ గ్రే పిక్ చేశారనమాట. లాస్ట్లో ప్రైస్ చెక్ చేసినప్పుడు గ్రే ప్రైస్ ఎక్కువ ఉందని చెప్పేసి వద్దొద్దు బ్లూ నచ్చింది, బ్లూ తీసుకుంటాను అన్నారు. బట్ అప్పటికే బిల్లింగ్ అయిపోయింది. సో దిస్ ఈజ్ అవర్ స్మాల్ గిఫ్ట్. అండ్ వాళ్ళకి ఇట్లా చిన్న చిన్న సర్ప్రైజ్ ఇవ్వడంలోనే వాళ్ళకు హ్యాపీనెస్ ఉంది అండ్ మాకు కూడా హ్యాపీనెస్ ఉంది. అండ్ దర్శన్ ఆబ్వియస్గా ఇంకా అక్కడికి వచ్చిన తర్వాత షూ చెక్అవుట్ చేయకుండా ఉంటాడో చెప్పండి. అండ్ నేనే బలవంతంగా తీసుకెళ్ళాను, వద్దు దర్శన్ ఏం వద్దు, పద ఇప్పటికే నీ దగ్గర షూస్ చాలా ఉన్నాయని చెప్పి.